జగన్మోహినిగా కేశవమూర్తిగా దర్శనమిచ్చే క్షేత్రం ర్యాలీ. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది మహావిష్ణువు స్వయంభూ క్షేత్రం. రావులపాలెం నుంచి ర్యాలీ వెళ్లే మార్గంలో గోదావరి గ్రామీణ సౌందర్యం కనిపిస్తుంది. క్షీరసాగర మథన సమయంలో శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో రాక్షసులను ఏమార్చి దేవతలకు అమృతం పంచి రథంపై వస్తుండగా వశిష్ఠ గౌతమి గోదావరిల మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రం శీల రాలిపడింది. వెనుతిరిగి చూసేసరికి శివుడు మోహించబడి వస్తుండటంతో నిజస్వరూపం చూపిస్తే గాని ఆగేటట్లు లేడని గ్రహించి ముందు పురుష రూపంలో కేశవస్వామిగా, వెనుక స్త్రీ రూపంలో జగన్మోహినిగా అవతరించారు. ఇదంతా విష్ణుమాయగా గ్రహించిన శివుడు సిగ్గుపడి ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వరుడిగా అవతరించారు. రథం శీల రాలి పడటం వల్ల ఈ గ్రామానికి ర్యాలీ అనే పేరు వచ్చింది. స్వామి సాలగ్రామ శిలగా వెలశారు. 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడి కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీ స్వామివారు సాలగ్రామ ఏకశిల స్వయంభూగా వెలిశారు. ముందు కేశవస్వామిగా పురుష రూపంలో కనిపిస్తారు. స్వామికి కిరీటం, మకర కుండలాలు, కర్ణపత్రాలు, కంఠం ముడతలు, కౌస్తుభ మణిహారాలు, జపమాల, యజ్ఞోపవీతం, నాభిస్థానం, ఉత్తరీయం, శంఖం, చక్రం, గద పట్టుకున్న హస్తం, ఉంగరాలు, గోళ్ళు, అభయహస్తం, హస్తరేఖలు, శ్రీదేవి భూదేవి, పాదసేవ చేస్తున్న గరుత్మంతుడు, విష్ణు పాదోద్భవి గంగ, స్వామివారి 2 పాదముల మధ్యలో గంగాదేవి విగ్రహం పద్మాసనంలో ఉండగా నిరంతరం గంగ బయటకు ప్రవహిస్తుంటుంది. ఉభయ పార్శ్వములందు పొన్న చెట్టు, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినట్లు మకర తోరణం, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బుద్ధ, కల్కి అవతారములు, తుంబెర నారదులు, పుష్పమాలలు వేస్తున్న కిన్నెర కింపురుషులు, నాట్యం చేస్తున్న రంభ, ఊర్వశి, పడగలతో ఆదిశేషుడు కనిపిస్తారు. వెనుక స్త్రీ రూపంలో శిఖలో చామంతి పుష్పం, కురులు, దండ కడియాలు, కచ్చా పోసిన చీర కట్టు, పద్మిని జాతి స్త్రీ లక్షణంగా కుడికాలి తొడ మీద తెల్లగా పొడవుగా పుట్టుమచ్చ, కాళ్లకు అందెలు గజ్జెలతో మోహిని రూపంలో కనిపిస్తారు. భక్తులు గర్భగుడిలోకి వెళ్లిన తరువాత పూజారులు దీపం వెలుగులో స్వామివారి విగ్రహ సౌందర్యాన్ని, నైపుణ్యాన్ని చూపిస్తారు. స్వామివారి కిరీటం, శంఖం, చక్రం, అభయహస్తం, హస్తరేఖలు, గద పట్టుకున్నటువంటి హస్తం, గద, భార్యను శ్రీదేవి, భూదేవి, గరుత్మంతుల వారు పాదసేవ చేసుకుంటున్నారు. 2 పాదాల మధ్య చిన్న గంగాదేవి విగ్రహం, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కలికావతారులు, తుంబుర నారదులు, కిన్నెర కింపురుషులు పుష్పమాల వేస్తున్నారు. రంభ, ఊర్వశి నాట్యం చేస్తున్నట్లుగా స్త్రీ ఆకారం, మోహిని ఆకారం, శిఖ చుట్టుకున్నట్టుగా శిఖ, చామంతి పుష్పం గురలో నైపుణ్యత, దండ కడియాలు, కచ్చా పోసి చీర కట్టుకున్నారు. పుట్టుమచ్చ తల పొడవుగా ఉంది. పద్మిని జాతి స్త్రీ లక్షణం.
జగన్మోహిని దేవాలయం ఎదురుగా పరమశివుడు శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా వెలిశారు. ఏ శివాలయంలో లేని విధంగా ఉమా కమండలేశ్వరునికి అభిషేకంగా ఎంత ద్రవ్యం వేసినా అంతా గర్భగుడిలోనే ఇంకిపోతాయి. శివలింగం సన్నగా పొడుగ్గా కాకుండా రుద్రాక్ష వలె ఉంటుంది.